God is ocean of love. భగవంతుడు ప్రేమ సాగరుడు. And we receive rays of love from God. భగవంతుడి నుండి ప్రేమ కిరణాలు లభిస్తున్నాయి. ఈ కిరణాలు deep within the soul. ఆత్మకు లోతుగా ఆత్మలోకి చేరతాయి. బాబా యొక్క ప్రేమ కిరణాలు ఆత్మలో లోపలికి This creates a lot of power within the soul. ఇది ఆత్మలో ఎంతో శక్తిని తయారు చేస్తుంది. And I experience the purity. పవిత్రతను అనుభవం చేస్తూ ఉన్నాను. These rays of Baba's love. బాబా యొక్క ప్రేమ కిరణాలు awakens and uplifts me. నన్ను ఉన్నతంగా చేస్తూ So I keep receiving. మేలుకొల్పుతున్నాయి. సో కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలను అందరికీ ఇస్తూ ఉన్నాను. Let us all, మనందరం by taking drishti from Baba, అలా just receive బాబా నుండి దృష్టిని తీసుకుంటూ సుందరమైన love. కిరణాలు, బాబా ప్రేమ కిరణాలు ఆత్మ లోపలికి ప్రవేశిస్తూ పొందుతూ అందరికీ ఇస్తూ అనుభవం చేద్దాం. नष्टो मोहा सब स्मृति लपटा, जब तक नहीं बने हैं तब तक न बाबा तेरे को हम छोड़ेंगे न तुम लोग छोड़ना, न वो हमसे जुदा होंगे, हो नहीं सकता. నష్టమోహ స్మృతి స్వరూప అయ్యే వరకు నేను బాబా నేను మిమ్మల్ని వదలను, మీరు నన్ను వదలొద్దు. నేను నష్టమోహ స్మృతి స్వరూపంగా అవ్వాలి, కామాన్ని వదలాలి, లోభాన్ని వదలాలి, మోహాన్ని వదలాలి, అహంకారాన్ని వదలాలి. చూస్తే అన్ని వికారాలు పెద్ద వికారం ఏది? మోహం. ఒక్కోసారి కామం పోయింది, మోహం పోయింది, అహంకారం పోయింది, లోభం పోయింది. మరి దుఃఖధామం అయితే గుర్తురాదు. అప్పుడు దుఃఖధామం ఎవరికి గుర్తొస్తుంది? ఎక్కువ దుఃఖాన్ని ఇచ్చేది ఎవరు? అందరూ దొంగలే. కోపము, లోభం, మోహము, అహంకారం ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయాయి, కానీ మోహం వదలలేదు. ఎందుకంటే ఎక్కడొక్కడ లౌకికంలో కానీ ఈశ్వరి పరివారంలో కూడా మోహం ఉంటూనే ఉంటుంది. దీన్ని పెద్ద మోహం, కామం అనేది పాము కరుస్తూ ఉంటుంది. పాము అది కామం. కోపము ఎర్రగా చేసేస్తుంది. మరి లోబుల్లో ఏం చేస్తారు? దొంగలుగా అవుతారు. ఇంకా కావాలి కావాలి కావాలి, ఇష్టం, ఇది నాది, ఇది నాది, ఇది ఉండాలి, దొరకాలి. ఇందులో ఏమవుతుంది అంటే అలవాటు అంతా అది కోరికలతో అయిపోతుంది.
ये भी होना ఇది అవసరం లేనిది కూడా కావాలనుకుంటారు. అలాంటి అనుభవం వస్తుంది. మరి లోభం అంటే నరకం. चाहिए जो होगी ना ఎందుకంటే बड़ी వాళ్ళకి పెద్ద మనసు ఉండదు. और मुझे भले मिले पर मेरी चीज को कोई हाथ ना మరి నాకు అన్ని అందరికీ నాకు కావాలి, నా దాన్ని మాత్రం ఎవరో పట్టుకోకూడదు, ఎవరికి దొరకకూడదు అనుకుంటారు. इसके पास ये चीज बड़ी अच्छी ఎవరింటికి వెళ్ళినా ఇది బాగుంది అనుకుంటారు, ఇది బాగుంది. जरा भी जिसमें लोभ का अंश ఏదో కొంచెమైనా లోపం యొక్క అంశం ఉంటే వాళ్ళకి కావాలి 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 ఎంత ఉంటుంది. इसको जिसने नहीं ఎవరైతే దీన్ని వదలరో వాళ్ళు ఎప్పుడు పక్కాగా తమని రాయల్ గా घराने में नहीं आ सकता అవ్వలేరు. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎప్పుడు రాయల్ ఫ్యామిలీలోకి ఎవరైతే రావాలో, लक्ष्मी नारायण के राज्य లక్ష్మీ నారాయణుల రాజ్యంలోకి రావాలో వాళ్ళు వాళ్ళ మనసును అడుక్కోండి, మనసును అడగండి, मेरे पास सब कुछ నా దగ్గర అంతా ఉంది. सदा ही अपने आप को देखो मेरे को कितना बाबा तुमने బాబా నాకు ఎంతో ఇచ్చారు, ज्ञान का జ్ఞాన ఖజానాను ఇచ్చారు, स्कूल में भी कोई कमी नहीं స్థూలంలో కూడా ఏది తక్కువ లేదు. We all are experiencing that మనందరం presence in form of unlimited love. దాది We feeling that our heart దాదిని is opening. అనంతమైన దాది ప్రేమను We are so మనతో deeply ఉన్నట్టుగా అనుభవం చేస్తున్నాం. by Dadi's energy of love. దాది ప్రేమ శక్తి That there is మనను an experience of super sensitive joy. మనకెంతో తెలుస్తుంది. Really, whatever we అతీంద్రియ సుఖాన్ని ఇస్తూ ఉంది. ఏదైతే మనం అనుభవం చేస్తున్నామో అది నిజం. when we truly experience God's love, ఎప్పుడైతే భగవంతుడి ప్రేమను నిజంగా అనుభవం చేస్తామో then that experience of God's love ఆ emerges అనుభవం in our thoughts, words, మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన చేతల్లో, మన సంబంధాల్లో అన్నిటిలో కనిపిస్తుంది. so Dadi was that practical దాది example. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, దానికి ఉదాహరణ. God's love was constantly cheerful. భగవంతుడి ప్రేమ అంటే నిరంతరం నవ్వుతూ ఉండటం, Generally, in life, సంతృప్తిగా ఉండటం. people look for love. జనరల్గా అయితే అందరూ ప్రేమ కోసం చూస్తూ ఉంటారు. ఎక్కడొకక్కడ ఏదో విధంగా ప్రేమను పొందాలనుకుంటారు. అందులోనే వాళ్ళు చిక్కుకుపోతారు. ఎక్కడొకక్కడ ఏదో విధంగా మనుషులలోనో మనుషులతోనో లేకపోతే వస్తువులతోనో ఎక్కడొకక్కడ మోహంలో పడిపోతారు. చాలా మంది, కొంతమందికి ప్రజలు వ్యక్తులతో ఉండదు మోహం, కానీ మోహం వచ్చేసి వస్తువులతోటి, వసతులతోటి ఉండిపోతుంది. మరి దాది అయితే ఎప్పుడు సంతృప్తిగా ఉండేవాళ్ళు. తన దగ్గర ఏ కొంచెం ఉన్నా కానీ లోపల ఎంతో జాయిగా, సుఖంగా ఉండేవాళ్ళు, సంపూర్ణంగా ఉండేవాళ్ళు. మరి భగవంతుడి ప్రేమను మనందరం ఆలోచించి ఆ అంతర్ముఖమైన సంతృప్తిని, పరిపూర్ణతను పొందాలి. ఆ పరిపూర్ణత అంతర్లీనంగా పరిపూర్ణత ఉన్న వాళ్ళే మరి ఆ మోహాన్ని జయించగలుగుతారు, కోరికలను జయించగలుగుతారు.
Because when there is God's love, there is ఎక్కడైతే భగవంతుడి ప్రేమ ఉందో వాళ్ళ మాటల్లో చాలా is very దయ ఉంటుంది. quality, ఈ దయ అనేది కూడా చాలా మంచి గుణం. especially when you are speaking what words. మాట్లాడేటప్పుడు ఏ మాటలు మాట్లాడాలి, Never any ఎప్పుడు harmful words. ఎప్పుడు ఎలా అనుకున్నప్పుడు ఎప్పుడు ఎలాంటి God's love, as we all have experienced. కష్టపెట్టే మాటలు రావు నోట్లో నుండి. భగవంతుడి ప్రేమను మనందరం అనుభవించేస్తున్నాం. బాబా మురళి ద్వారా కూడా ఎంతో మధురమైన మన్ననతో ఉన్న మాటలు వింటున్నాం. And our actions are always మన of పనులు bestowing, ఎప్పుడు ఇచ్చే విధంగా ఉండాలి, not that I కళ్యాణకారిగా ఉండాలి. did it. No. నేను చేశాను కాబట్టి నాకు Continuously do. నాకు కూడా రావాలి అనుకోకూడదు. Yoga. నేను ఎప్పుడు Not looking for సదా acknowledgement సేవ or చేస్తూనే praise. ఉండాలి. కర్మయోగ ద్వారా ఎప్పుడు గుర్తింపు రావాలి అనుకోకూడదు. That body as a gift from God. ఈ శరీరం భగవంతుడి నుండి లభించిన కానుక. Love. దీన్ని ఎంతో ప్రేమగా ఉపయోగిస్తాను. నేను ఏదైనా చేసినప్పుడు భగవంతుడి ప్రేమతో Your body receives నా ఈ శరీరానికి power ఎంతో శక్తి లభిస్తుంది. and also blessings. దాంతో పాటు దీవెనలు కూడా లభిస్తాయి. Because we need blessings so that మనకు దీవెనలు we కావాలి. can keep serving through the body. ఆ దీవెనల ద్వారా ఇంకా ఈ శరీరం ద్వారా ఎంతో సేవ చేస్తూ ఉండొచ్చు. So God's love భగవంతుడి ప్రేమ manifested from డైమండ్ దాది జీవితంలో in her భగవంతుడి ప్రేమ తన ఆలోచనలుగా, మాటలుగా, చేతలుగా మారింది. and that change into ఆ thinking మార్పు on level of charity. పుణ్యాత్మగా ఆలోచించే విధానంలోకి వచ్చింది. మరి తేడా ఉంటుంది. పుణ్యానికి దానానికి తేడా ఉంటుంది. మనం ఇచ్చే డొనేషన్ పుణ్యాత్మగా ఇస్తాము. డొనేషన్ కాంట్రిబ్యూషన్, చారిటీ అంటే పుణ్యం, డొనేషన్ అంటే దానం, కాంట్రిబ్యూషన్ అంటే విరాళం. దానం విరాళం రెండు. ఓకే, కాంట్రిబ్యూషన్ అంటే విరాళం. Donation, contribution, then is charity. మరి ఈ డొనేషన్, People donate in life విరాళం, for needy, for poor, కాంట్రిబ్యూషన్, అలాగే and పుణ్యం. sometimes for their own name and fame. డొనేషన్ ఇచ్చేది So that I'm పేదవాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఒక్కోసారి ఊరు పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం కూడా చేస్తాం. putting my share మరి towards the task. విరాళం అనేది నా వంతు, But charity is the నా వంతు నేను of kindness. మంచి పని చేయడం కోసం ఉపయోగిస్తాను. కానీ చారిటీ, పుణ్యం అనేది చాలా ఉన్నతమైనది, Someone is ఉత్తమమైనది. ఎవరైనా దాహంతో ఉన్నారనుకోండి, and if I am able to share water with that, నేను వాళ్ళకు ఆత్మకు మంచి నీళ్ళు ఇవ్వగలిగాను అంటే, it's not your when you have a big party you can distribute juices and drinks and అంటే ఏదో పెద్ద పార్టీ చేసినప్పుడు జ్యూసులు, డ్రింకులు ఇవ్వటం అని కాదు. కానీ ఎవరైతే అవసరంలో ఉన్నారో and you are able to fulfill that. అప్పుడు వాళ్ళ అవసరాన్ని తీర్చగలిగితే, So Dadi Janki, one of the her charity which అది she గొప్పతనం. declared was మరి దాది జానకి యొక్క పుణ్యం the way she used to churn and refrain, ఏంటంటే తను and when she మననం was చేసి find, oh, they are very valuable ప్రతిబింబించే వాళ్ళు. of knowledge. ఇవి చాలా, తను చెప్పినప్పుడు ఇవి చాలా So she will విలువైన record, రత్నాలు write, అనిపించేవి. write మరి all తను the points. ఈ పాయింట్స్ అన్ని అట్లా రాయమని చెప్పేవాళ్ళు ఎవరో ఒకళ్ళకి. Every year, every few months, she will give ప్రతి books, సంవత్సరం, short ప్రతి reports. కొన్ని నెలలకు జానకి దాది బుక్స్ Anyone who went to ముద్రించబడేవి. buy to her, ఎవరైనా
జానకి దాది దగ్గరికి వెళ్ళి హలో గుడ్ బై చెప్పడానికి వెళ్ళే వాళ్ళకు టోలీ బ్లెస్సింగ్ తన లేటెస్ట్ బుక్ కూడా ఇచ్చేవాళ్ళు. From time to time, అలా సమయం get these books printed. అలా సమయం గడిచే కొద్దీ తన ఈ పుస్తకాలను So ప్రచురింపజేశారు. also the use of money. మరి ఆ విధంగా She thought that people can read this book regularly will help them in ధనాన్ని ఈ పుస్తకాల ద్వారా వాళ్ళు చదివి వాళ్ళ జీవితంలో వినియోగించుకుంటారు, ఇది చాలా మేలవుతుంది అన్నట్టు తను మననం చేసి ఆ చింతనను ఆ జ్ఞాన రత్నాలను దాది and she would అందరికీ people to benefit. అందరి ప్రయోజనం కోసం ఈ పుస్తకాలు ముద్రింపు చేసి అందరికీ ఇచ్చేవాళ్ళు. టోలీ బ్లెస్సింగ్స్ తో పాటు Basic needs also. అలానే ఎవరికి ఏం కావాల్సిన So మామూలు అవసరాలను చూసేవాళ్ళు. ప్రతి సంవత్సరం jackets or కొన్ని something made for వేల children. జాకెట్లు బాబా పిల్లల కోసం కొనేవాళ్ళు. She would like to give something in winter. ఏదో ఒకటి చలికాలంలో ఇవ్వాలనుకునేవాళ్ళు అందరికీ. Not only that, but అంతేకాకుండా to her, ఎవరైనా దాది దగ్గరికి వెళ్తే definitely she will give it. తప్పకుండా వాళ్ళ కానుక ఇచ్చేవాళ్ళు. She will show what do you need, what do you need. తను అడిగేవాళ్ళు ఏం కావాలి నీకని. So it's like such a generous heart. అంత జనరస్ గా ఉండేవాళ్ళు. Also when you have charitable heart and mind, అలా then this act actually touches పుణ్యగుణం ఉన్నప్పుడు me. మరి మిగతా వాళ్ళ మనసుకు కూడా అది So then we also తెలుస్తుంది. feel our Dadi మాకు కూడా అనిపించేది ఎప్పుడైనా దాది help. Then మేము you want to print a book, you should print. మరి పుస్తకాల ముద్రణ కోసం కానీ ఏదైనా Other souls are ధనాన్ also కాంట్రిబ్యూషన్ కోసం కానీ మేము కూడా ఎంతో కొంత పాల్పంచుకుంటామని చెప్పేవాళ్ళం. in that ఆ charity. విధంగా మిగతా ఆత్మలు కూడా ఆ పుణ్యంలో So పాల్పంచుకోవాలనుకునేవాళ్ళు. very beautiful ఇది చాలా చాలా quality of మంచి సుందరమైన రాయల్ actually గుణము. ఈ quality of పుణ్య ఇది మహారాజుకు ఉండే గుణం. ఈ పుణ్యం అనేది king and queen, మరి whatever subject రాజు రాణి ప్రజలకు ఏమన్నా కావాలంటే వాళ్ళ ఖజానాను తెరిచి పంచుతుంటారు కదా, పంచుతుంటారు. and it's not that Dadi expected that మరి somebody అది should help, but instead ఎవరో of సహాయం that, చేయాలని అనుకోలేదు, కానీ తను చేసేది అందరికీ ప్రేరణ I ఇచ్చేది. remember one time I wanted ఒకసారి నాకు గుర్తుంది, నేను just had a thought, నాకు ఒక ఆలోచన వచ్చింది. dialogue, about 50 people, Peace Village. I thought, oh, they should get Book of Silence. 50 మందికి పీస్ విలేజ్ And వాళ్ళకు సైలెన్స్ అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఇవ్వాలనుకున్నాను. అది ఆంటోనీ ఆయన రాసేవాడు సైలెన్స్ మీద పుస్తకం. who will pay? మరి పీస్ విలేజ్ స్టోర్ వాళ్ళు అడిగారు, ఎవరు కడతారు మరి 50 పుస్తకాలకు డబ్బులు అంటే, నేను కడతాను అన్నాను. ఎందుకంటే బాబా బండారం నుండి నాకు ఇవ్వాలి కదా, నా దగ్గర వేరే మనీ అయితే ఏమీ లేదు కదా. మరి వచ్చిన వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళి అన్నారు, చెప్పారు, నేను అన్ని పుస్తకాలకు నేనే పే చేస్తానన్నారు. మరి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ట్రా కూడా ఇవ్వండి అన్నారు. మరి ఎప్పుడైనా ఆలోచన మనలో వస్తే నేను ఇస్తున్నాను అన్నట్టు కాదు, వాళ్ళకి ఇది అవసరం అనుకున్నప్పుడు వాళ్ళకి అది అవసరం అని అనుకున్నాను. వాళ్ళు ఈ పుస్తకం చదవటం బాగుంటుంది అని ఏమంటే ఆ ఆలోచన ఎవరో ఒకళ్ళకు చేరింది. అలా నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మరి దాది పుణ్యాత్మగా నేను తెలుసుకోగలుగుతున్నాను. దాది ఇచ్చిన పుణ్యం, దాది ద్వారా ఈ పుణ్యం తన ప్రేమ భావన ద్వారా సాధ్యపడింది. అదంతా భగవంతుడి ప్రేమ ద్వారా వస్తుంది. Fulfill the need at the time of the need. అవసరమైనప్పుడు అవసరాన్ని తీర్చగలిగే Of course, sometimes పుణ్యం company, the presence.
ఒకసారి I know that Daddy had this sanskars of visiting. ఒక సంస్కారం కూడా ఉంటుంది దాదీకి. అన్ని చోట్ల I know many times she will, even when she was in Peace Village, చూడటానికి వెళ్ళే అలవాటు ఉండేది. each other. మరి పీస్ విలేజ్లో కూడా దాది రూమ్ నా రూమ్ పక్క పక్కనే ఉండేవి. She will తను suddenly appear. నడవటానికి To sit with వాకింగ్కి వెళ్ళటానికి sit together. వెళ్దాం అనుకున్నప్పుడు సడన్గా వచ్చి And కూర్చునేవాళ్ళు. so happy, that Daddy came and Daddy spent అది time. చాలా మంచిగా అనిపించేది. దాది వచ్చారు, దాది నాతో సమయాన్ని గడిపారు అని. Anyone is like, she will just feel like ఎప్పుడైనా తను అనుకుంటే ఆ ఆత్మకు very good that day. ఆ రోజు అంత బాగాలేదు, ఒక్కలే ఉన్నారు అని అనిపించారు అంటే, ఒంటరిగా ఉన్నారు అని అనిపించారంటే వెంటనే భౌతికంగా చేరిపోయేవాళ్ళు. అది చాలా పుణ్యమైన ఖాతా కదా, అవసరమైన దాన్ని చేయటం. ఎందుకంటే ఆ ఆత్మకు ఉన్నతమైన దాది యొక్క అవసరం ఉంది. మరి ఎప్పుడైతే ఈ ఫీలింగ్ పుణ్యాత్మగా దయగా కంపాషనేట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలో తెలుస్తుంది. మరి వాళ్ళు అడిగేవాళ్ళు, దాది మీకు ఎలా తెలుసు, మీకోసం ఏదో చూస్తున్నాను అనుకున్నాను అని. ఎవరు అడగక్కర్లేదు, అడగకుండానే తనకు అర్థమయ్యేది. తను చూడగలిగే వాళ్ళు ఎవరికి ఏం అవసరం అనేది. మరి అంతర్లీనంగా నాకు తెలుసు, ఒకసారి బాబా పిల్లలు బాబా బండారానికి ఇవ్వాలి అనుకుంటే మరి సేవాదారి అక్కయ్య, నిమిత్తమైన అక్కయ్య చేతికి కవర్ ఇచ్చేవాళ్ళు. మరి ఫ్యామిలీ పెరుగుతూ ఉంది, పరివారం పెరుగుతూ ఉంది. మరి అందరూ ఆ నిమిత్తమైన అక్కయ్య దగ్గరకు వెళ్ళలేరు కాబట్టి ఒక బాక్స్ తయారు చేసి పెట్టారు. మనం అయితే డొనేషన్లు స్వీకరించాం. బాబా అంటారు, భగవంతుడికి ఎవరైనా దానాన్ని ఇవ్వగలరా అంటారు. భగవంతుడికి ఎవరో దానం ఇవ్వలేరు, కానీ మనం ఏదో ఒకటి రాయాలి కదా. డొనేషన్ బాక్స్ అని రాయకుండా మేము అందుకనే కాంట్రిబ్యూషన్ బాక్స్ అని రాసాము. దానితో అందరూ కాంట్రిబ్యూట్ చేయొచ్చు, తమ భాగ్యాన్ని పెంచుకోవచ్చు. అలా నేను కాంట్రిబ్యూట్ చేయటం మొదలెట్టాను. మరి లోపల నేను చూసుకున్నప్పుడు భగవంతుడి ఈ కార్యానికి అనంతమైన మనసు, గుండె ఉండాలి. నేను ఈ శరీరం ద్వారా ఏం చేయగలను, ఈ సంపద వల్ల ద్వారా ఏం చేయగలను, ఏ విధంగా అయినా. మరి ఈ పుణ్యాత్మలు పుణ్యమైన కార్యాలు, ప్రతి కార్యం ఎన్నో కోట్ల ఎన్నో రెట్ల ప్రయోజనాన్ని తీసుకొస్తాయి. మరి పుణ్యాత్మలు వల్ల బండారం కూడా ఎప్పుడు పొంగి పొర్లుతుంది. మరి ఎప్పుడైతే నేను నా కోసం వాడుకోవచ్చు అనుకుంటే, ఎలా అవసరమైన ప్రకారం అందరినీ ఆ పని గురించి తెలియజేయాలి. మరి భగవంతుడి మీద ఎంత లోతైన ప్రేమ ఉన్నప్పుడు బాబా నాకు ఇచ్చారు అని తెలుస్తుంది. మరి ఇచ్చిన దాన్ని, బాబా ఇచ్చిన దానితో నేను సేవ చేయాలి, అంత సేవ కోసం వినియోగించాలి. మరి దాది జానకి ఎన్నో రకాలుగా తన దయా గుణం, అదే భగవంతుడి ప్రేమే తన దయాగుణంగా అయ్యింది. అది దాంతో పాటు ప్రియంగా ఉండటం, కంపాషన్ కూడా తన ప్రేమ నుండి వచ్చింది. తను ఆలోచించటం, తన పనులు. ఒకసారి గురువారం పొద్దున తను క్లాసులకు వెళ్ళినప్పుడు
తను what they call it, a silver thing with nectar from Bhog. తను చిన్నది చిన్న చెంబు లాంటిది తీసుకొచ్చేవాళ్ళు, అందులో తీర్థం ఉండేది. Was not too well. తను వెళ్ళి Room to room. ఎవరైతే సరిగ్గా ఆరోగ్యంగా లేరో వాళ్ళకి రూమ్కి వెళ్ళి ఆ తీర్థాన్ని ఇచ్చేవాళ్ళు. Bringing the nectar will make them so happy and of course healthy too. మరి దాది యొక్క I have experienced few times. ఆ దర్శనం అందరికీ సంతోషపడేవాళ్ళు. ఆ తీర్థం తీసుకొని దాదికి అంత దాది ప్రేమ అలా కరుణగా మారేది. So one is people can help you with medicine. ఒకటేమో మందులతో సహాయం చేయొచ్చు, కానీ ఆత్మికమైన ఆత్మ, పుణ్యమైన ఆత్మ ఇంకా ఎక్కువ సంతోషపెట్టడం కోసం చూస్తారు. ఒక్కోసారి అది భౌతికమైన అవసరం అనిపిస్తుంది, కానీ అది మన రక్షణ కానీ మరి సెక్యూరిటీ కానీ అవసరం కానీ ఇవన్నీ తీర్చగలుగుతారు. అదే దాది యొక్క సహజమైన విధానం. ఆత్మకు కావలసిన లోపల కావలసిన అవసరాలను తాను తెలుసుకొని తీర్చగలిగే వాళ్ళు. అక్కడే భగవంతుడి ప్రేమ ఆ విధంగా పుణ్యమైన కర్మలుగా మారుతుంది. మరి దాదిని గురించి ఆలోచించినప్పుడు ఇలా వందల పరిస్థితులు నా ముందుకు వస్తూ ఉంటాయి. తను ఎప్పుడు తన గురించి ఆలోచించరు. ఏదో ఒకటి మిగతా అందరి కోసం చేయాలి అనే పుణ్య ఆలోచనలే ఉంటాయి. తను అలాంటి పుణ్యాత్మ. అది నన్ను కూడా ఎంతో ప్రేరేపిస్తుంది. నాకు కూడా ఎంతో ప్రేరణ లభిస్తుంది దాది నుండి. మన మనసులు కూడా భగవంతుడి ప్రేమతోనే పుణ్య ఆత్మలుగా ఉన్నాము. ఓం శాంతి. ఓం శాంతి. ఇది చాలా బాగుంది అందరితో ఉండటం. మరి రోజంతా ఈరోజు సెషన్లో నాకు నచ్చింది. నాకు ఎప్పుడు దయాగుణం అంటే ఇష్టం. మరి దాది జానకి ఎప్పుడు దయాసాగరులుగా ఉండేవాళ్ళు. Because Dadi really embodied that, and you could see Dadi eppudu they were sharing all of the different elements of kindness that come just from being that compassionate, kind person. karuna valla దయ వల్ల దాదిలో ఉండేవి. నేను ఈ పొద్దున అనుకుంటున్నాను, దాది అన్నారు కదా ప్రేమ యొక్క ప్రత్యేకమైన కనెక్షన్ ఎంత ఉన్నతమైనది అని. మన మీద స్వయం మీద ప్రేమ లేకపోతే బాబా నుండి ప్రేమను పొందటం కూడా కష్టం. బాబా నుండి ప్రేమను పొందలేకపోతే దాన్ని మిగతా వాళ్ళకి కూడా ప్రేమను ఇవ్వలేము. ఇంకొక దారిలో నేను అలా అనుకుంటున్నాను, ప్రేమ నుండి శాంతి నుండి ప్రేమ వస్తుంది, ప్రేమ నుండి శక్తి వస్తుంది. తన మీద తనకున్న ప్రేమతో మరి ఆ ప్రేమను బాబా నుండి పొందారు. మరి ఆ ప్రేమను మిగతా వాళ్ళకు ఇస్తూ అది ఇంకా శక్తిగా మారిపోయింది. The first one is inner fulfillment, and ప్రేమ వల్ల ముందు ప్రేమ మనలో నిండుగా వస్తుంది.
that she never had any kind of harsh words for anyone. తను It was ఎప్పుడు ఎవరిని కఠినంగా మాట్లాడేవాళ్ళు కాదు, ఎప్పుడు కైండ్ గానే ఉండేవాళ్ళు, దయగానే. And Didi went on to describe about charity. But these actions are always that of being a bestower, that want to continuously serve. And దాది also this పనులు ఎప్పుడు కళ్యాణకారిగానే ఉండేవి. మరి ఆ చేసే పనుల్లో ఎలాంటి గుర్తింపు కావాలనుకునే వాళ్ళు కాదు. Distinction Didi made between donation, contribution, and charity. And that donation is you give out of mercy, but sometimes you want your name. And then contribution is, this is my share for a task, but charity is of this very highest act of kindness. It's very high level. And the thing that this is the fourth or the fifth one, the thing that I was ఇది డొనేషన్, కాంట్రిబ్యూషన్, చారిటీ మధ్యలో తేడా కూడా చెప్పారు. was also an act of charity and an act of kindness, because she దాది యొక్క get books printed and everyone even పుణ్యం we are taking so much benefit from Dadi's ఎలా మరణం ద్వారా బుక్స్ ని ప్రింట్ చేసేవాళ్ళు, అంత దయగా ఉండేవాళ్ళు. Sixth one is that she used to care for our basic needs. అందరి అవసరాలను చూసేవాళ్ళు. Jackets, and she used to get jackets done, made, and something for everyone. ఏదో ఒకటి ప్రతి ఒక్కళ్ళ కోసం తయారు చేయించేవాళ్ళు. And that really came, and I really like this point that Didi made, but that really came from the love and the bhavna. And it's not just that the love and the bhavna she had, but also because of the love and the bhavna she had, that inspired souls to give. ఆ ప్రేమ భావన మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసింది. In this story of the silence books, that the bhavna that you have inspires other people also to contribute. మరి తనకున్న భావన వల్ల సైలెన్స్ బుక్ ఇద్దాం అనుకుంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ముందుకు వచ్చి వాళ్ళు ఆ సేవను తీసుకున్నారు. ఎవరికైనా ఏం అవసరమైనా తను తెలిసిపోయేది, అవసరాలు తను కనుక్కోగలిగే వాళ్ళు, అక్కడికి వెళ్ళి చేయగలిగే వాళ్ళు. దాది when inner needs are fulfilled, that to the example she was giving was about belonging and compassion and kindness. ఇంకొక ఉదాహరణ తనిచ్చింది, కరుణ, దయ, ఆ బాబా యొక్క ప్రేమ మనలో శక్తి కింద మారుతుంది. ఆ శక్తి మనలో కరుణగా, దయగా మారుతుంది మిగతా వాళ్ళ పట్ల. This is so interesting. Is my churning this morning was, if you have self-love, then you're able to draw love from Baba. And if you're able to draw స్వయం మీద ప్రేమ ఉంటేనే మనం బాబా నుండి ప్రేమను తీసుకోగలుగుతాం. మనం బాబా నుండి తీసుకోగలిగితేనే ఇంకొకరికి ఇవ్వగలుగుతాం. తనకు ఆ స్వయం మీద ప్రేమ ఉండేది, ఎందుకంటే thing that is so amazing about Dadi was that she never really Dadi about herself. దగ్గర ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తన గురించి తను ఆలోచించేవాళ్ళు, మిగతా వాళ్ళ గురించే ఆలోచించేవాళ్ళు. So thank you. Om Shanti. So let's see what's our thing for tomorrow. A charitable soul knows what is needed and gives that at the right time. A charitable soul knows what is needed and పుణ్యాత్మకు ఏం అవసరమో తెలుస్తుంది, అవసరమైన దాన్ని సరైన సమయంలో ఇస్తారు. పుణ్యాత్మకు ఎప్పుడు ఏం అవసరమో తెలుస్తుంది, అది సరైన సమయంలో ఇస్తారు.
జానకి దాది నరేంద్ర మోడీతో. That is Chandrababu Naidu. No, Narendra Modi. He was the chief minister of Andhra Pradesh. No, sister. The meeting VIP. That is Chandrababu Naidu కాదండి. And look at her humility here. So like her balance of humility and authority at Narendra the same Modi. time is so amazing. Prime Minister. Om Shanti. Om Shanti. Yeah. Actually, Dadi is meeting Prime Minister Modi. No? Modi. Yeah. Oh, that's Modi? Yeah. Okay. So it's Prime Minister Modi, and he was Very young. It must he have was been. he was governor of chief minister of Gujarat, and he used to come very often to Madhuban. And Dadi used to మోడీ very respect, గుజరాత్ very close. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు వస్తూ ఉండేవాళ్ళు మధువనానికి, చాలా దగ్గరగా మాట్లాడేవాళ్ళు వచ్చి. Looking at everyone, సో ఆత్మికంగా మరి holding the hand. తన తమ్ముళ్ళలాగా తన చేయి పట్టుకొని మాట్లాడేవాళ్ళు. And మరి he used to get ముఖ్యమంత్రి very touched. దాదితో చాలా I just want వచ్చి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. Prime Minister Modi. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ అయ్యాడు, అప్పుడు ముఖ్యమంత్రి. Right now he looks Yeah, that is గుర్తుపట్టలేదు, తను చాలా వయసులో ఉన్నారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు అనుకున్నాను అంటున్నారు. He one time came with the whole cabinet and took 7 days course. ఒకసారి అందరూ Next to ముఖ్యమంత్రి మిగతా మంత్రులు అందరూ గుజరాత్ వాళ్ళందరూ 7 రోజులు మధువన్లో ఉండి ఈ కోర్స్ చేశారు. you know, look at the facets of Diamond Dari. So డైమండ్ దాది. I think as soon as you start thinking, it overflows in the mind with beautiful thoughts. And this charitable thing I like very much because, you know, when I was young, we had partition of country. నేను India చిన్నప్పుడు divided in Pakistan. మరి దేశ విభజన జరిగింది, ఇండియా భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయింది. Luckily for my family, నా కుటుంబం అంటే మేము అందరం ఇటు వచ్చేసాం ఢిల్లీకి. government, we were brought by government before partition. దేశ విభజన జరగకముందే గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చింది, కొన్ని నెలల ముందే ఇండియాలోకి. ఢిల్లీలో మాకు ఇల్లు ఇచ్చారు, మా వస్తువులన్నీ తీసుకొచ్చారు. కానీ మరి ఆ టైం లోపల కొంతమంది మారలేకపోయారు, యువతలకు రాలేకపోయారు. వాళ్ళు చివరికి ఏమి అన్ని అక్కడే వదిలేసి మరి పిల్లలు చాలా మంది చాలా విధంగా ఇబ్బంది పడ్డారు, రోడ్డు మీద ఉండిపోయి ఆహారం లేక నానా కష్టాలు పడ్డారు. అప్పుడు నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను, మరి మిగతా పిల్లలకు కూడా నేను పంచుకోవాలి ఏదుందో అని చెప్పి మేము అలా బయట నీళ్లు రెడీగా ఉంచేవాళ్ళం, ఎవరైనా నడిచేవాళ్ళు తాగటానికి, అలా రకరకాలుగా ఎలా తోస్తే అలా అందరికీ ఉపయోగపడేట్టు చేసేవాళ్ళం. అది మన మానవ జీవితానికి ఒక అర్థం లాగా అనిపిస్తుంది. మరి మనకున్నది మిగతా వాళ్ళకు లేనప్పుడు మరి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు, మరి మొత్తం ప్రపంచానికి ఇవ్వలేకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. మరి అప్పట్లో మరి పరివారంలో నమ్మకం ఉండేది, వాళ్ళు పుణ్యం కోసం మిగతా ఇచ్చేవాళ్ళు. మరి ఇక చదువు అనేది మా కుటుంబంలో అందరికీ నచ్చేది చదివించటం. సో ఆ చదువు కోసం మిగతా వాళ్ళకు కూడా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. నేను చూశాను చిన్నప్పటి నుండి. మరి నేను జానకి దాది చూసినప్పుడు ఎప్పుడు అనుకునేదాన్ని, అంటే చాలా మంది పిల్లలు వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు ఎవరిచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది అని. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మన దగ్గరికి వస్తారు, వచ్చి చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళ జీవితంలో వాళ్ళకి లభించిన దాన్ని. మరి వాళ్ళు ఇచ్చే దీవెనలు ఎంతో
ఎంతో మేలు చేస్తాయి. వాళ్ళకి లేకపోయినా వాళ్ళు ఏదో విధంగా ఇంకొకరికి ఇచ్చినప్పుడు వాళ్ళకి దీవెనలు వస్తాయి అనుకుంటారు. మరి ఆ దీవెనల వల్ల వాళ్ళ పిల్లలు కూడా అభివృద్ధి చెందుతారు. వాళ్ళ జీవితం కూడా శాంతంగా సంతోషంగా ఉంటుంది. ఈ రోజుల్లో అయితే అందరూ అనుకుంటారు తీసుకోవాలి ఇంకా అనుకుంటారు. ఆ రోజుల్లో అందరూ ఇవ్వాలి అనుకునేవాళ్ళు. మరి ఎవరైతే తీసుకోవాలి లేని వాళ్ళు తీసుకునేవాళ్ళు, ఉన్నవాళ్ళు ఏదో ఒకటి మిగతా వాళ్ళకి పంచాలి అనుకునేవాళ్ళు, నాకున్న దాన్ని నలుగురితో పంచుకోవాలి అనుకునేవాళ్ళు. ఆ విధంగా మిగతా వాళ్ళ నుండి ఎన్నో దీవెనలు దీవెనల వల్ల ఎంతో ఇంకా మేలు జరుగుతుంది అనుకునేవాళ్ళు. మరి ఈ దాన గుణం అనేది ఎంతో మంచి గుణం. ఏది కోరుకోకుండా ఇవ్వగలగటం చాలా గొప్ప గుణం. మరి దాది గురించి ఇలా ఆలోచించటం ఎన్నో మంచి అనుభవాలని జ్ఞాపకాలను తీసుకొస్తుంది. ఓం శాంతి. Om Shanti. Welcome to Avyakti Journey Bab Dada Day. ఓం శాంతి. అవ్యక్తి ప్రయాణానికి స్వాగతం. బాప్ దాదా రోజు బాప్ దాదా దృష్టి ద్వారా శక్తి दादी माँ हो, दादी जानकी तुम यज्ञ की जान हो, तुम सारे विश्व की दादी माँ हो। यज्ञ को सफलता स्वरूप देखने में యజ్ఞాన్ని సఫలతా స్వరూపంగా చూడటంలో మీకు మంచి రుచి సేవ కూడా ఉంది. ఈ సేవ ద్వారా బాప్ దాదా ఖుషిగా అయ్యారు. ఎంత కుదిరితే అంత, ఎంతమందికి కావాలంటే బాబా ప్రేమగా అతీతంగా చేయగలవు, చేస్తున్నావు. బాబా సమానంగా మరి ముందు కూడా బాధ్యత స్వీకరించి నడుస్తున్నావు. బాప్ దాదాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తే. 40 साल का मना रहे हैं बड़ी अंदर से सबको मंगुलास है. గుల్జార్ దాది కూడా 40 ఏళ్ళుగా సేవలో ఉన్నారు. మంచిగా చేద్దాం అనుకుంటున్నాం. అంటే అసంభవాన్ని సంభవం చేసి చూపించండి. బాప్ దాదాకి ఏది అనుకున్నారో అది ప్రత్యక్షంగా తీసుకొచ్చి చూపించండి. से हमारी रोशन है महफिल, तुम्ही से खिलता है हम सब का दिल। तुम्ही से हमारी हम पर तुम्हारे एहसान है इतने कि जीवन भी देकर चुका ना सकेंगे। तुम सारे विश्व की दादी माँ हो, दादी जानकी तुम यज्ञ की जान हो।